6 గజాలు 9 గజాలు. ఒకరోజు కంచి శ్రీమఠానికి ఒక ఆమె 6 గజాల చీర కట్టుకుని వచ్చింది. బహుశా ఆమె మొదటిసారి అక్కడికి రావడమేమో. మఠానికి వచ్చే ఆడవారు 9 గజాల మడిచీర కట్టుకుని రావాలనే విషయం ఆమెకు తెలియదేమో. పరమాచార్య స్వామికి పెద్ద భక్తురాలు అని అనుకునే ఒక ఆమె ఈ 6 గజాల చీరావిడను చూసింది. వెంటనే ఏదో జరిగిపోయినట్టుగా ఆమె కోపంతో ఊగిపోతోంది. మడిచీర కట్టుకో, చీర కట్టుకోకుండా నువ్వు పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వీలు లేదు అని ఆమెపై విరుచుకుపడుతోంది. ఆ భక్తురాలి దురదృష్టం వల్ల మహాస్వామి వారు అటువైపు రానే వచ్చారు. అక్కడ ఎందుకు అంత పెద్దగా అరుపులు వినపడుతున్నాయి అని అడిగారు. జరిగినదంతా స్వామివారికి చెప్పారు. ఊగిపోతున్న ఆ మడిచీర భక్తురాలిని స్వామివారు పిలిచారు. ఆమె చాలా బీదరాలు. ఆమె వద్ద 9 గజాల చీర లేదు. కొనగలిగే శక్తి ఆమెకు లేదు. నువ్వు వెంటనే బట్టల దుకాణానికి వెళ్ళి 9 గజాల చీర ఒకటి, 2 రవిక బట్టలు తీసుకుని వచ్చి ఆవిడకి ఇవ్వు అని స్వామివారు ఆదేశించారు. వెంటనే ఆమె స్వామివారి ఆదేశాన్ని అమలుపరిచింది. వెళ్ళి 9 గజాల చీర కొనుక్కుని వచ్చి దాన్ని మడిచీర పద్ధతిలో ఆమెకు కట్టి పరమాచార్య స్వామి వద్దకు తీసుకువెళ్ళింది. స్వామివారు చూసి, చాలా మంచిది, కానీ నువ్వు చేసిన పని తప్పు కనుక ఆమె వద్ద క్షమాపణలు అడుగు అని అన్నారు. మహాస్వామి వారు సాంప్రదాయానికి పెద్దపీట వేసినా ఎక్కడెక్కడ మినహాయింపులు ఇవ్వాలో వారికి బాగా తెలుసును. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం.